'అఖండ 2 తాండవం' సినిమాకైతే ప్రీమియర్ షోకైతే వెళ్ళడం జరిగింది. 9:40కి అనే షో చెప్తే అది 10:00 స్టార్ట్ చేశారు. 10 నిమిషాలు లేట్ అవుతుందని చెప్పారు. అలా చెప్పినప్పుడు మూవీ పడుతుందా ఈరోజు? మళ్ళీ ఏమన్నా సడన్ షాక్ ఏమైనా ఉంటుందా అని మూవీ టైటిల్ కార్డ్ పడేంత వరకు డౌట్‌గానే ఉన్నాం. ఎట్టకేలకు 10కి స్టార్ట్ అయింది. సినిమా స్టార్ట్ అవ్వగానే అప్పుడు నమ్మకం వచ్చిందనమాట. సో, ఇందులో కూడా బాలకృష్ణ గారు ద్విపాత్ర చేశారు. మీకు పార్ట్ 1 చూసిన వాళ్ళకి పార్ట్ 2 నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. డిపెండ్స్ మీరెలా తీసుకుంటారో అని. నాకైతే 'అఖండ 1' అయితే బాగా నచ్చింది. సినిమా స్టోరీ చెప్పడానికి నేను చెప్పాలనుకోవట్లేదు. మీకు చెప్తే మళ్ళీ చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. సో, సింపుల్‌గా చెప్పాలంటే దేవుడు లేదు అని నమ్మే వాళ్ళకి దేవుడు ఉన్నాడని చూపిస్తారనమాట. అది కథ అని. సో, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ 'అఖండ 1'లో అయితే బాగుంది. 'అఖండ 2'లో అంతగా లేదు. అంత హైప్ ఇచ్చినంత అయితే 'అఖండ 2' బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లేదనమాట. సో, బోయపాటి మూవీ అంటేనే ఫిజిక్స్, కెమిస్ట్రీ, లాజిక్స్ ఇవన్నీ మర్చిపోవాలి. మీరు అక్కడికెళ్ళి ఫిజిక్స్ లేదు, కెమిస్ట్రీ లేదు, మ్యాథ్స్ లేదంటే ఖచ్చితంగా మీరు మూవీ చూడలేరు. సో, పక్కన పెట్టేస్తే 'జై బాలయ్య' అంటూ మూవీ చూస్తే మాత్రం మూవీ చాలా బాగుంటుంది మీకు. సో, బాలకృష్ణ కోసమే మూవీకెళ్ళాలి. సో, కథ స్లోగా మొదలైన తర్వాత పీక్ వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్‌కి మీకి. సో, ఇంటర్వెల్ ఫైట్ అయితే బాగుంటుంది. సో, సెకండ్ పార్ట్ 2 అయితే మీకు చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. సో, మూవీ మీకు చాలా బాగుంటుంది. 'అఖండ 2' ఇంటర్వెల్ మూవీ అక్కడి నుంచి మీకు బాగా ఎంగేజింగ్‌గా ఉంటుంది. సో, ఇందులో కొన్ని చెప్పాలంటే ఇండియా బార్డర్ ఇష్యూస్, మళ్ళీ మీకు తెలిసినట్లు కుంభమేళా అవన్నీ కలిపి అక్కడక్కడ కొన్ని పెట్టారనమాట. సో, బాలకృష్ణ డైలాగ్స్ మళ్ళీ ఫైట్స్ ఇవన్నీ లాజిక్స్ వెతుక్కొని వెళ్ళకండి. మూవీ బాగుంటుంది. మీకు ఫస్ట్ హాఫ్ స్లోగా స్టార్ట్ అయిన సెకండ్ హాఫ్ బాగుంటుంది. మీకు ఫస్ట్ హాఫ్‌లో ఒక జాజికాయ అనే ఒక పాట ఉంటుంది. మళ్ళీ సెకండ్ హాఫ్‌లో అమ్మ మీద ఒక పాట ఉంటుంది. సో, సింపుల్‌గా మూవీని ఎండ్ చేస్తారు. మీకు మూవీ మొత్తం అఖండ ఉంటాడనమాట. సో, మీకు సెకండ్ పార్ట్ అంతగా కనిపించదు. ఫస్ట్ హాఫ్‌లో అలా కనిపిస్తుంది. సెకండ్ హాఫ్‌లో మీకు రెండవ పాత్ర కనిపించదు. సో, ఇదండి మూవీ రివ్యూ. సో, నాకి చెప్పాలంటే ఈ మూవీకి 3.2 ఔట్ ఆఫ్ 5 అయితే ఇవ్వచ్చు. మూవీ ఇంతకంటే ఇంకేం చెప్పలేను. మీకు మూవీకెళ్ళి చూడండి. మూవీకి చూసి వెళ్ళి మీకు కమెంట్ చేయండి. మీకు ఎలా నచ్చింది? మీలో ఎంతమంది ఆల్రెడీ మూవీ చూసారు? మూవీ చూసిన తర్వాత రివ్యూ చెక్ చేస్తున్నారు? అలాగే కమెంట్ చేసేయండి, లైక్ చేయండి. సో, జై బాలయ్య.